ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించారు కృష్ణారావన్. ప్రధానంగా తనపైన నమోదైనటువంటి అన్ని కేసులను ఒకే కేసుగా విచారించాలంటూ కూడా పిటిషన్ దాఖలు చేశారు. తనపైన నమోదైన కేసుల దర్యాప్తును సిబిఐకు అప్పగించాలంటూ కూడా హైకోర్టును కోరారు రావన్. ప్రతివాదులుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో పాటుగా డీజీపీతో పాటు పలు జిల్లాల ఎస్పీలను కూడా చేర్చారు కృష్ణారావన్. అయితే రావన్ పిటిషన్ పైన సోమవారం హైకోర్టులో విచారణ జరిగేటువంటి అవకాశం కనబడుతుంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పైన అనుచిత వ్యాఖ్యలు చేశారనేటువంటి ఆరోపణలతో పిఠాపురం పోలీసులు కేసు నమోదు చేయడం, అదుపులోకి తీసుకోవడం, దాని తర్వాత వరుసగా సర్పవరం పోలీసులు, మచిలీపట్నం పోలీసులు, పాయకరావుపేట పోలీసులు, నిన్న నక్కపల్లి వద్ద జరిగినటువంటి కొంతవరకు ఉద్రిక్త వాతావరణం. కృష్ణారావన్ పైన వరుసగా కేసులు నమోదవుతున్నటువంటి నేపథ్యం, అసలు ఏ ప్రాంతాలలో ఎన్ని కేసులు తన పైన నమోదయ్యాయో అసలు కృష్ణారావన్ కి తెలియనటువంటి పరిస్థితి అయితే కనబడుతున్నాయి. దాదాపు ఏపీ వ్యాప్తంగా 30కి పైగా ప్రాంతాల్లో కృష్ణారావన్ పైన కేసులు నమోదయ్యాయి అనేది మాత్రం ప్రధానంగా వినబడుతున్నటువంటి వాదన. ఈ నేపథ్యంలోనే తాజాగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టును కృష్ణారావన్ ఆశ్రయించడం జరిగింది. తన పైన నమోదైన అన్ని కేసులను ఒకే కేసుగా విచారించాలంటూ కూడా పిటిషన్ దాఖలు చేసినటువంటి ఆయన ఒక కేసు పైన బెయిల్ పైన వచ్చిన నిమిషాలు గంటల వ్యవధిలోనే మరో కేసులో అరెస్ట్ చేస్తున్నటువంటి నేపథ్యంలో తన పైన ఉన్నటువంటి కేసులన్నీ కలిపి సిబిఐకి అప్పగించాలంటూ కూడా హైకోర్టును ఆశ్రయించారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్, చెప్పండి, ఆంధ్రప్రదేశ్ హైకోర్టును కృష్ణారావన్ ఆశ్రయించినటువంటి మనం చూస్తున్నాం. ఉన్నటువంటి కేసులన్నీ కూడా సిబిఐకు అప్పగించాలని ఎలా చూడొచ్చంటారు? పూర్తి అప్డేట్స్ ఏంటి? సిరాజ్, ఇక్కడ కృష్ణారావన్ అనేటువంటి వ్యక్తికి సంబంధించి మనం గత వారం రోజుల నుంచి కూడా ఆసక్తికర పరిణామాలే చూస్తున్నాం. అతన్ని ఎలాగైనా సరే విడుదల చేయకూడదు అనేటువంటి లక్ష్యంతోనే రాష్ట్ర ప్రభుత్వం పోలీసులు కనపడుతున్నారు అనేటువంటి అంశం అయితే స్పష్టంగా మనకు అర్థమైంది. అయితే ఇప్పుడు అతను ఏంటంటే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా కేసులు వరుసగా ఒక స్టేషన్ తర్వాత మరో స్టేషన్ తర్వాత మరో స్టేషన్ కి తీసుకెళ్తున్నటువంటి నేపథ్యంలో అతనికి తనపై నమోదైనటువంటి అన్ని కేసుల్ని కూడా ఒకేసారి విచారించాలి, ఒకేసారి బెయిల్ పిటిషన్ వేయాలి. అదే విధంగా తనపై నమోదు చేసినటువంటి కేసుల మీద సిబిఐ దర్యాప్తు జరిపించాలనేటువంటి డిమాండ్ అయితే అతను చేయడం జరిగింది. దీంతోనే పరిణామాలన్నీ కూడా కొంత ఆసక్తిని రేపుతున్నటువంటి పరిస్థితి. సిబిఐ దర్యాప్తు కోరడం అనేది అంత సాహసం ఎందుకు చేశాడనే దానికి సంబంధించి కొంత చర్చ అయితే నడుస్తున్నటువంటి పరిస్థితి. ఇక ఈ కృష్ణారావన్ కు సంబంధించి అటు పోలీసులు సైతం ప్రస్తుతం దాఖలు చేసినటువంటి నమోదు చేసినటువంటి కేసుల విషయంలో ఇప్పుడు ఏ విధంగా ముందుకు వెళ్తారనేటువంటిది కూడా అర్థం కానిటువంటి పరిస్థితి. రేపు హైకోర్టులో వాదనల సమయంలో ఏపీ పోలీసులు ఏ విధమైనటువంటి వాదనలు వినిపిస్తారు, జిల్లాల ఎస్పీలు ఏ కారణాలను చూపిస్తారు, అతను అరెస్ట్ చేసేటువంటి బలమైనటువంటి కారణం ఉందా, కోర్టులో నిరూపించేటువంటి కారణం ఉందా అనేటువంటిది ఇక్కడ ఆసక్తిని రేపేటువంటి అంశం. కానీ వెంకట్, కొంతవరకు సారూప్యత కలిగినటువంటి కేసులు, ఒకే రకమైనటువంటి కేసులన్నీ కలిపి ఒక పెద్ద కేసుగా పరిగణలోకి తీసుకుని దానిపైన విచారణ చేపట్టి సిబిఐకి ఇచ్చేటువంటి అసలు అంత అవకాశం ఉంటుందా కృష్ణారావన్ కోరుతున్నట్లుగా? సిబిఐకి ఇచ్చేటువంటి అవకాశం అయితే దాదాపుగా లేకపోవచ్చు. ఆ సిబిఐకి ఇవ్వాలి అంటే ఆ కేసులో చాలా తీవ్రత ఉండాలి, నేర తీవ్రత అనేది ఎక్కువగా మెజారిటీ అనేది కొంత బలమైనటువంటి కేసుగా పరిగణించి దానికి సంబంధించి కొంత లోతైన దర్యాప్తు జరిగేటువంటి పరిస్థితి ఉంటే సిబిఐకి ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి మరి అప్పటి వరకు కూడా దీనికి సంబంధించి ఏపీ హైకోర్టు ఏం మాట్లాడుతుంది, ఏం తీర్పిస్తుంది అనేది రేపు విచారణలో ఏం జరగబోతుంది అనేది తెలియాల్సింది. వెంకట్, ఫైనల్ గా ఏపీ వ్యాప్తంగా ప్రాథమికంగా ఎన్ని ప్రాంతాల్లో ఎన్ని కేసులు నమోదైనట్లుగా అంచనా వేస్తున్నారు? దానికి సంబంధించిన డీటెయిల్స్ దాదాపుగా అతని మీద 32 కేసుల వరకు నమోదయ్యేటువంటి అవకాశం ఉంది అనేటువంటి ప్రచారం అయితే జరుగుతుంది. 32 కేసులకు సంబంధించి ఈ విచారణ అయితే మరింత వేగవంతం అయ్యేటువంటి అవకాశం ఉంది. కాకపోతే ఇక్కడ బెయిల్ ఒక కేసు తర్వాత మరో కేసులో బెయిల్ వచ్చినప్పటికీ కూడా అతను అరెస్ట్ చేస్తున్నారు కాబట్టి ఇక్కడ బలమైన కేసు ఏది కూడా 32 నుంచి 35 కేసుల్లో కనబడటం లేదు అనేటువంటి విషయం అయితే స్పష్టంగా అర్థం అవుతుంది. అన్ని కేసులు కలిపి ఒకే కేసుగా పరిగణించాలి అంటే ఆ కేసుకు సంబంధించి ముందస్తు బెయిల్ పిటిషన్ వేయొచ్చు అనేది రావణ్ వ్యూహం అనుకోవచ్చు. అయితే అతనికి ముందస్తు సమాచారం ఉంటే ముందస్తు బెయిల్ పిటిషన్ వేసేటువంటి అవకాశం ఉంటుంది. పలానా స్టేషన్ లో కేసు నమోదవుతుంది అనేటువంటి అంశాన్ని అతనికి ఎవరు చెప్పనటువంటి పరిస్థితి ఉంది కాబట్టి అది బెయిల్ పిటిషన్ అతను దాఖలు చేయలేనటువంటి పరిస్థితి ఉంది. అరెస్ట్ అయిన తర్వాతనే బెయిల్ పిటిషన్ దాఖలు చేసేటువంటి పరిస్థితి అయితే క్రియేట్ అవుతుంది. రైట్ వెంకట్, థ్యాంక్ యూ. మొత్తం ఆంధ్రప్రదేశ్ హైకోర్టును తాజాగా ఆశ్రయించారు కృష్ణారావన్. తన పైన నమోదైనటువంటి అన్ని కేసులను ఒకే కేసుగా విచారించాలంటూ కూడా ఆయన పిటిషన్ దాఖలు చేశారు. తన పైన నమోదైనటువంటి కేసుల దర్యాప్తును సిబిఐకు అప్పగించాలంటూ కూడా హైకోర్టును కోరుతున్నారు రావణ్. అయితే ప్రతివాదులుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో పాటుగా డీజీపీ, అదేవిధంగా పలు జిల్లాలకు సంబంధించిన ఎస్పీలను కూడా చేర్చడం జరిగింది.
ఇక రావణ్ పిటిషన్ పైన సోమవారం హైకోర్టులో విచారణ జరగబోతున్నాయి. ప్రధానంగా హైకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది, సిబిఐ లాంటి దర్యాప్తు సంస్థలకు రావణ్ సంబంధించినటువంటి కేసుల వ్యవహారాన్ని అప్పగించేటువంటి అవకాశాలు ఉన్నాయా, ఏ ప్రామాణికంగా తీసుకొని హైకోర్టు సిబిఐకు అప్పగించేటువంటి ఛాన్సెస్ కనబడుతుంటాయి. దీంతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో 30కి పైగా అంటే దాదాపు ఒక 32 కేసుల వరకు కూడా నమోదైనట్లుగా మాత్రం ప్రాథమికంగా వినపడుతున్నటువంటి వాదన. చూడాలి నెక్స్ట్ కేసులలో బెయిల్ ఏ విధంగా తెచ్చుకోబోతున్నారు, ఏ కేసులు తన పైన నమోదయ్యాయి, ఏ ప్రాంతాల్లో కేసులు ఉన్నాయి అనేటువంటి ఇష్యూ పైన రావణ్ కి మరింత స్పష్టత రావాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉంటుంది. మరి ముఖ్యంగా ప్రశ్న రావణ్ వ్యవహారం మాత్రం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను కుదిపేస్తుందని చెప్పుకోవాలి. వరుసగా కేసులు, వరుసగా బెయిల్, వరుసగా మళ్ళీ అరెస్టులు, మళ్ళీ రీ అరెస్ట్ అనేది మాత్రం రావణ్ ఇష్యూలో సోషల్ మీడియాలో కూడా తెగ వైరల్ గా మారుతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం.